హలో క్రేజీ ఆల్, క్రేజీ హార్ట్స్, క్రేజీ పీపుల్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి పిజియన్ ట్రిపుల్ ఐ ప్రెషర్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి యాక్చువల్గా 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు చాలామంది అసలు ఫస్ట్లో నాకు చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ట్రిపుల్ ఐ ప్రెషర్ కుక్కర్, స్టీల్ ట్రిపుల్ ఐ ప్రెషర్ కుక్కర్కి జస్ట్ స్టీల్ ప్రెషర్ కుక్కర్కి డిఫరెన్స్ ఏంటి అని. అదేంటో కూడా మీకు ఈరోజు నేను చెప్తాను. ట్రిపుల్ ఐ అంటే ఫస్ట్ మీకు అది ఫోటోతో చూపిస్తాను, చాలా బాగుంటుంది ఆ ఫోటో కూడా అర్థం కావడానికి. ఇదండి, ఇక్కడ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్. నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్ అంటే మీకు ఇట్లా లేయర్స్ ఏమి ఉండదు, జస్ట్ స్టీల్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు అది జస్ట్ అన్నం వండుకోవడానికి దానికి బాగుంటుంది. మనం ఏమైనా ఫ్రై చేసుకోవడానికి, ఏదైనా ఫస్ట్ బిర్యానీ చేయాలంటే మనం ఫస్ట్ ఎర్రగడ్డ టమాటో అంతా ఫ్రై చేస్తాం కదా, అలా చేసినప్పుడు ఈ ట్రిపుల్ ఐ స్టీల్ కుక్కర్ చాలా బాగుంటుంది. అది మనం స్టీల్ కుక్కర్లో చేసామనుకోండి తొందరగా అడుగు అంటుకుంటూ ఉంటుంది. మనం బాగా ఆయిల్ పోసి ఈ ట్రిపుల్ ఐ స్టీల్ కుక్కర్లో మనం కనుక ఫ్రై చేసుకుంటే ఫ్రైస్ చేతి చాలా బాగా వస్తాయి. నేను అది ఆల్రెడీ ఒక 3.5 లీటర్స్ కుక్కర్ ఉంది నాతో. అది నేను తీసుకున్నప్పుడు నేను అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెయిన్లెస్ స్టీల్ లేయర్ ఉంటుంది అనమాట, మధ్యలో అల్యూమినియం ఉంటుంది, ఆ తర్వాత స్టెయిన్లెస్ స్టీల్ ఉంటుంది అనమాట. ఇట్లా 3 లేయర్డ్ కాబట్టి ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కానీ లైఫ్ కూడా వస్తుంది అనమాట. ఇది నేను ఈ మధ్య వస్తున్నట్టు నాకు తెలియదు కరెక్ట్గా, అది తీసుకుంటున్నాను నేను ఇప్పుడు. ఇది వచ్చేసి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి పిజియన్ అనమాట, ఎలైట్. ఒక ఎలైట్ అని ఒక మోడల్ వదిలేదు అనమాట, ఎలైట్ షైన్ అనమాట. ట్రిపుల్ ఐ స్టీల్ కుక్కర్. ఇది వచ్చేసి 3 లీటర్స్ కుక్కర్ అనమాట. ఇది వచ్చేసి దానికి లిడ్. ఇందుకే పిజియన్, ఇదండి పిజియన్ మార్క్ కూడా ఉంది ఇక్కడ, క్లీన్గా చూపిస్తాను. అండ్ ఈ పిజియన్ మార్క్తో ఇది వచ్చేసి మనకి పైన వస్తుంది అనమాట. ఈ మోడల్ కూడా నాకు చాలా నచ్చింది, చాలా బాగా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి లిడ్ పైన మూత. ఆఫ్టర్ దాట్ ఇది వచ్చేసి కిందదనమాట. చూసారా మీరు, ట్రిపుల్ ఐ స్టీల్ అంటే మీకు అర్థమైపోతుంది కొంచెం. మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే దీంట్లో లోపల చూడండి ఒకసారి. దీంట్లో మనం ఫ్రై చేసుకుంటే కూడా మాడడం కానీ అట్లా ఏమి ఉండదు, చాలా ఫ్రైస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇది వచ్చేసి 3 లీటర్స్ జస్ట్ ఇట్లా మార్క్ కూడా ఉంటుంది చూడండి. అండ్ పైన కూడా బయట కూడా స్టీల్ అనమాట, లోపల కూడా స్టీల్. అండ్ ఈవెన్ మనకి హీట్ డిస్ట్రిబ్యూషన్ కోసం మధ్యలో మనకి ఇది వస్తుంది అనమాట, అల్యూమినియం అట్లా. కాబట్టి ఎందుకు అల్యూమినియం వాడకూడదు అంటున్నారు కాబట్టి ఈ ట్రిపుల్ ఐ స్టీల్ తీసుకుందామని ఇది ప్లాన్ చేసాము. అండ్ ఇది వచ్చేసి మన గ్యారంటీ కార్డ్, 5 years వారంటీ అంటున్నారు. ఇదండి, మీరు ఏమన్నా ఆన్లైన్లో పెడుతున్నప్పుడు కూడా స్టీల్ కుక్కర్ అంటే నార్మల్ స్టీల్ కుక్కర్స్ వస్తాయి, మనం ట్రిపుల్ ఐ అని చూసుకొని దాన్ని బట్టి కొనుక్కోవాలి. అండ్ నా దగ్గర 3.5 లీటర్స్ ఉందని చెప్పాను కదా, అది వచ్చేసి అది కూడా చూపిస్తాను. 3.5 లీటర్స్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట. ఇది వచ్చి 3.5 లీటర్స్. అండ్ 3.5 లీటర్స్ మీకు కొంచెం అర్థం కావడానికి నేను లోపల ఇట్లా పెట్టాను అనమాట. మనం స్వీట్ కార్న్ పెడితే ఇంత వస్తుంది పొడుగు. ఇది వచ్చి 3.5 లీటర్స్. ఇది కూడా ట్రిపుల్ ఐ స్టీలే. And that's it for today. Thanks for watching my video. Please like